యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ అన్న కూతురనే మా అనుమానం. చిట్టెమ్మేమో నోరు విప్పటం లేదు, నిజం చెప్పట్లేదు. అందుకే ఏదో ఒకటి చేసి చిట్టెమ్మ నోటితో నిజం చెప్పించాలని కంకణం కట్టుకున్నాను. దానికోసమే ఈ ఇంట్లో ఉండిపోయాను. మంచి పని చేశావమ్మా. చిట్టమ్మ ఖచ్చితంగా మా అన్నయ్య కూతురే అయ్యుంటది. అందుకే లతని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది. చివరికి నన్ను మా ఆయన తిట్టినా కూడా భరించలేకపోతుంది. నన్ను సొంత మేనత్తలాగే చూసుకుంటుంది. దీన్ని బట్టే అర్థమవుతుందమ్మా చిట్టెమ్మ మన వారసురాలే అని. అవునే, ఆ నిజం తెలియాలంటే నువ్వో సాయం చెయ్యాలి. చెప్పమ్మా. చిట్టెమ్మ నోటి నుంచి నిజం బయట పెట్టించడానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సరే, నువ్వేం చేస్తావంటే ఇదిగో తీసుకో. జాగ్రత్త. మన ప్లాన్ చిట్టమ్మకు అర్థమైందో పొరపాటును కూడా వీటిని తాకదు. అలాగేనమ్మా. చిట్టమ్మకి ఏమాత్రం అనుమానం రాకుండా మన ప్లాన్ అమలు చేస్తాను. సరేనా? సరే, పద. పదమ్మా. అదే చట్నీ అయినా చిటి, నువ్వు తినేసేయ్. నేను తింటాలే బావా, నా తిను. అమ్మా, చిన్న పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏమిటి అది? మా వదిన కాళ్ళు మెట్టెలున్నాయి కదా. అవును, ఆ మెట్టెలు నా దగ్గరే ఉండిపోయాయమ్మా. ఎంత పని చేసావే. మీ వదిన మెట్టెలు ఆమె తదనంతరం ఆమె పెద్ద కూతురికే చెందాలని నీకు తెలీదా? అలా కాదని ఇంకెవరు పెట్టుకున్నా వాళ్ళకి కీడు జరుగుతుందని మర్చిపోయావా? ఏంటి నానమ్మా, మా అమ్మ మెట్టెలు వేరే వాళ్ళు ఎట్టుకోకూడదా? ఎట్టుకుంటే వాళ్ళకి కీడు జరుగుతుందా? ఏంటమ్మా, మీ అమ్మ మెట్టెలా? మీ అమ్మ ఎవరు? అదే శంకర్ నారాయణ గారి భార్య అనబోయి మా అమ్మ అని అన్నాను. తప్పే ఉందిలేమ్మా, ఆవిడ అందరికీ అమ్మేలే. ఆ మెట్టెల సంగతి ఏంటో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు బామ్మగారు. ఏం లేదు నాయనా, మా కోడలికి తమ పుట్టింటి వాళ్ళు మెట్టెలు పెట్టారు. మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మెట్టెలు పెట్టుకున్న వాళ్ళు మరణిస్తే అదే మెట్టెలు ఆమె కూతురికివ్వాలి. కాని ఏం చేస్తాం, మా దురదృష్టవశాత్తు మా ఇద్దరు మనవరాళ్లు మాకు దూరం అయ్యారు. పైగా మెట్టెలు కూడా ఇది తీసుకుపోయింది. దాంతో నా మనవరాలికి దక్కాల్సిన ఈ మెట్టెలు దక్కకుండానే పోయాయి. అదే నానమ్మా, లత ఉంది కదా, ఆ మెట్లేవో లతకియండి, లత ఎట్టుకుంటుంది కదా. కుదరదమ్మా. ఎందుకు కుదరదత్తా? ఎందుకంటే మా అన్నయ్య కుటుంబంలో పెద్ద కూతురు బ్రతికుండగా చిన్న కూతురికి ఇవ్వకూడదు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఏటత్తయ్యాది? పెద్ద కూతురు కనుక ప్రాణాలతో ఉంటే ఈ మెట్టెలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదంటే ఆ అమ్మాయికి మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో ప్రశాంతత ఉండదు, సంసారం మొత్తం అష్ట కష్టాలు పడుతుంది. అందుకేనా నాకెన్ని కష్టాలు? నా కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది. ఏది ఏమైనా వీళ్ళకి తెలియకుండానైనా ఆ మెట్టలు నేను ఎట్టుకోవాలి. అప్పుడైనా నా జీవితం చక్కబడుతుందో లేదో చూడాలి.
చిట్టమ్మా, తినకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఆ, వద్దులే నానమ్మ. చిట్టమ్మా, ఈ మెట్టెలు నీ దగ్గర ఉంచమ్మా. నా దగ్గర ఎందుకు అత్తయ్య? మా అమ్మక మతి స్థిమితం సరిగ్గా ఉండదు. నేనా ఇంట్లో ఉంచుకోకూడదు, అందుకే నీకిస్తున్నాను. మా అన్నయ్య పెద్ద కూతురు దొరక్కాని ఈ మెట్టెలు తనకిచ్చేద్దు గాని, సరేనా? అది కాదు అత్తయ్య. మరోలా భావించకమ్మా, తీసుకో. ఇవి మా అమ్మ మెట్టెలా? మా అమ్మని చూడలేకపోయినా మా అమ్మ మెట్టెల్ని చూసి అదృష్టం దక్కింది. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. చేయి కడుక్కుంటాను. నానమ్మ అత్తయ్య వచ్చి దొంగతనంగా చూస్తున్నారంటే ఈ మెట్టెలు నేను పెట్టుకుంటానా లేదానా? నన్ను పరీక్షించడానికి వచ్చారా? ఇదంతా నాటకమా, నిజం కాదా? ఇప్పుడు నేను ఈ మెట్టెలు ఎట్టుకున్నానంటే నేనే శంకరనారాయణ గారి కూతునని తెలిసిపోతుంది. అలా జరగటానికి లేదు. అదేంటే మనమిచ్చిన మెట్టెలు పెట్టుకోలేదేంటి? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. అచ్చో, ఈ మెట్టెల్ని నెలకోసారైనా తీయాలి, లేదంటే మట్టిపోయి వేళ్ళని దురద పుట్టేలా ఉన్నాయి. మనమిచ్చిన మెట్టెలు పెట్టుకుంటుందనుకుంటే తన మెట్టెలే పెట్టుకుందేంటి? నాకైతే అనుమానంగా ఉందమ్మా. మనం రావటం చూసే ప్లేట్ మార్చేసిందనుకుంటా. నాకు అలాగే ఉందే. ఈసారి మిస్ అయింది. ఇంకోసారి ఖచ్చితంగా పట్టుకుని తీరుతాను. పద. అమ్మయ్యా, ఇదంతా నానమ్మ నాటకమా? అర్థమైంది. నా నుంచి నిజం రాబట్టడానికే ఈ ఇంట్లో ఉన్నట్టుంది. చెప్తా, నేనేమైనా తక్కువ తిన్నానేటి? నేను ఆ ఇంటి బిడ్డనే కదా. ఓ ఆట ఆడుకుంటాను.
ఊసే చింతామణి, కాంతమ్మ గారు ఎక్కడున్నారే? ఇంకెక్కడుంటారు? రేపు ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనడానికి డబ్బు కట్టలు లెక్క పెడుతున్నారు. ఏటి డబ్బు కట్టలు ఎక్కెడుతున్నారా? అవునన్నా, ఇందాక ఎవరో వచ్చి 2 కోట్లు ఇచ్చెళ్లారు. ఆ డబ్బు మొత్తం పంచేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు. ఎంత శుభవార్త చెప్పావే. అంటే ఇప్పుడు కాంతమ్మ గారి దగ్గర 2 కోట్లున్నాయన్నమాట. అవునన్నా, అంత డబ్బు మన జీవితంలో చూడగలమా? జీవితం దాకా ఎందుకే, ఇప్పుడే చూపించేస్తాను. ఎలాగా? ఎలాగేటి, మారు వేషంలో వెళ్ళి కాంతమ్మ బుర్ర పగలకొట్టి ఆ 2 కోట్లు నొక్కేద్దాం. అయ్య బాబోయ్, దొంగతనం చేద్దామంటావా? దీనికే భయపడిపోతావేటే? చిన్న చిన్న దొంగతనాలు చేయకుండానే కోట్లు వచ్చేస్తాయే ఏటి? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. పదా. అమ్మయ్యా, ఈ డబ్బు మొత్తం పంచేసి చింతామణిని ఎమ్మెల్యేగా గెలిపించేస్తే ఆ తర్వాత ఇంకొంచెం డబ్బు ఖర్చు పెట్టి దాన్ని మినిస్టర్ని చేసేస్తే మినిస్టర్ పేరు దానిది, పెత్తనమంతా నాది. నేనే ఎమ్మెల్యేని చేశాను కాబట్టి కుక్కిన పేనులాగా ఈ కాంతమ్మ ఏం చెప్తే అది చేస్తుంది. రేయ్, ఎవరా మీరిద్దరు? ఏ పీరాజు, చింతామణి, రండ్రా. ఎవరు దొంగలొచ్చారు, రండి. అంటే మమ్మల్ని చూడగానే అర్థమైందా మేము దొంగలమని? రే దొంగ వెతవల్లారా, అర్ధరాత్రి ఇంట్లోకి దూరినోడ్ని దొంగనక దొర అంటారా? మర్యాదగా బయటికెళ్ళండి, లేదంటే షూట్ చేసి పడేస్తాను. ఆ సూట్ కేసులో డబ్బంతా ఇచ్చేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. లేదా ప్రాణం తీసైనా డబ్బులు తీసుకెళ్తాం. ఏంటే ఏంటే నన్ను నన్ను చంపేస్తావా? ఏ పీరాజు, చింతామణి, తొందరగా రండి. పీరాజు, ఆల్రెడీ వాళ్ళని చితక్కొట్టేశాం, వాళ్ళు లేవలేరు. నువ్వు పిలిచినా రాలేరు. కాబట్టి ఆ డబ్బు మాకిచ్చి ప్రాణాలు కాపాడుకో. నిన్ను చంపైనా డబ్బు తీసుకెళ్తాం. కానివే. ఏయ్, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ డబ్బిచ్చే ప్రసక్తే లేదు. నిన్ను అమ్మా, అమ్మా, చింతామణి, పీరాజు, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారా? తొందరగా రండ్రా. చాలా ముండిగట్టంలో ఉంది, అంత తేలిక స్లో తప్పేటట్లేదు. ఇంకో దెబ్బేసుకో. రేయ్, ఆ డబ్బుని తాకారో నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తాను. వెళ్ళండి.
అమ్మయ్యా కొంచెంలో తప్పించుకున్నాను నాన్న, లేదంటే గన్తో కాల్చుండేది. అవునే, ఆ కొట్టేదేదో గట్టిగా కొట్టాల్సింది. ఇప్పుడు చూడు, అంత గట్టిగా కొట్టినా కూడా కనుతో కాల్చపోయింది. ఇప్పుడేం చేద్దాం నాన్న? చేసేదేముంది? అమ్మా! అబ్బా అబ్బా నాన్న, నన్ను కొడతావేంటి? నిన్ను కొట్టడం కాదే, ఇప్పుడు నన్ను నేను కొట్టుకోవాలి. నాన్న, నీ ముక్కు పగిలింది నాన్న, నీ తల పగిలింది నాన్న. నీ బుర్ర కూడా పగిలిందే. అబ్బా, చింతామణి, ఇప్పుడెళ్ళి యాక్షన్ చేద్దాం, పద. అబ్బా, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, మీకేం కాలేదుగా? ఒరే దొంగలరా, దొంగలొచ్చారా? అవునమ్మా, మేము ఎంత ఆపుదామని ప్రయత్నించినా ఆగలేదండి. మా ఇద్దరిని చావుకొట్టి మరీ మీ గదిలోకి వచ్చారు. ఆ భగవంతుడి దయ వల్ల మీకేం కాలేదు, అంతే చాలు. అమ్మా, మంచినీళ్ళు ఏమన్నా తీసుకురమ్మంటారా? వద్దు, అక్కర్లేదు, మీరెళ్ళి పడుకోండి. సరేనమ్మా, పదవే. చిటి చిటి, ఏమైంది చిటి? అత్తనెవరు కొట్టారు బావా? తల పగిలిపోయి రక్తం కారుతోంది. చిట్టమ్మా, అదంతా కళ, నిజం కాదు. నిజం కాదా? కాంతమ్మ బాబా పాపం ఒక్కతే ఉంటుంది, పైగా దుర్మార్గులు లాంటి దుష్టుల దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏ క్షణం కాంతమ్మకి అపకారం చేస్తారోనని, ఆవిడ ప్రాణాల మీదకి తెస్తారోనని నాకు భయంగా ఉంది బాబా. పైకి కనబడవు కానీ మా అమ్మ అంటే ఎంత ప్రేమ చిట్టమ్మా నీకు. ఇంత ప్రేమని మనసులో ఉంచుకొని ఇన్నాళ్ళు ఎందుకు ఆవిడతో గొడవ పడ్డావు? మీ అమ్మ మామూలుగా చెప్తే ఈనేది కాదు కదా బాబా, అందుకే కనీసం గొడవ పడితేనైనా మారిపోతుందేమోనని గొడవ పడ్డానే తప్ప, లేదంటే ఆవిడ మీద నాకు అభిమానం ఉండదా ఏంటి? నీ మనసు నాకు అర్థమైంది చిట్టమ్మా, కాకపోతే అమ్మకే అర్థం కావట్లేదు. నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. లేదు బావా, మనం అర్జెంటుగా ఏదోటి చేసి ఆ చింతమని పోతురాజుని ఇంటి నుంచి గెంటేయాలి. లేదంటే వాళ్ళు స్వార్థం కోసం కాంతమ్మ ప్రాణాలు తీసేస్తారు. అవును చిట్టమ్మా, వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు కూడా భయంగానే ఉంటుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచులు వాళ్ళు. అసలే ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలో అమ్మ దగ్గర కోట్ల రూపాయల డబ్బులుంటాయి. డబ్బు కాసిపడి ఆవిడకి ఏదైనా అపకారం చేస్తారేమోనని నాకు కూడా చాలా భయంగా ఉంది. మరి ఇంకా ఊరుకుంటావేటి బావా? పద, కాంతమ్మ దగ్గరికి వెళ్దాం పద. చిట్టమ్మా, ఇప్పుడా? ఈ అర్ధరాత్రి వేళ? అచ్చో, ప్రమాదాలు చెప్పిరావు బావా. ఆ ఇంట్లో ఉన్న దుర్మార్గులకి సెట్ట ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం కాంతమత్త పక్కనే ఉన్నామని, కాంతమత్త మీద ఈగ వాళ్ళనా కూడా మనం అక్కడ వాలిపోతామని వాళ్ళకి తెలియాలి అంటే మనం అర్ధరాత్రైనా అపరాత్రైనా ఖచ్చితంగా వెళ్ళాలి బావా. చిట్టమ్మా, మనకొచ్చిన ప్రతి కళ నిజమవ్వాలని లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువ భయపడుతున్నావు. ఏమి ఎక్కువ తక్కువ నాకు తెలీదు బావా. నేను కాంతమత్తని ఇప్పుడే చూడాలి, అంతే. తప్పదా? తప్పదు బావా. అసలు కన్ను కొడుకువి, నువ్వే నాకంటే ఎక్కువ భయపడాలి. ఇదే చిత్రమో, ఇప్పుడు నేను వెళ్దాం అంటుంటే నువ్వేమో రేపు పొద్దున వెళ్దాం అంటున్నావు. అంటే మరీ అర్ధరాత్రి వేళ వెళ్తే ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కంగారు పడతారేమో అని. కంగారు పడితే పడ్డారు,
ఇప్పుడు నేను కంగారు ఎడుతున్నాను కదా. నువ్వు వస్తేరా, లేదంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. చిట్టి 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 వద్దు చిట్టి. సరే, ఇద్దరం కలిసే వెళ్దాం. ఉమ్. పద. చిట్టమ్మా, అత్తగారికి చెప్పేద్దామా? వద్దులే బావా, మళ్ళీ ఈ విషయం తెలిసిందంటే మనం నెలకుండా అడ్డుపడతారు. వెళ్దాం పద. పద బావా. బే 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 బే. ఓ అదా, అది అత్తయ్య చిన్న పనుంది, ఇప్పుడే వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం. తమ్ముడు, అర్ధరాత్రి ఏం పనిరా? కొంపదీసి మన ఇంటికి వెళ్తున్నావే ఏంటి? అవునక్క.